నమస్కారం మిత్రులారా. మీకు ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందా? ఫామ్ హౌసెస్ కట్టడం, అమ్మడం, లేదా పంట పొలాలు, లేదా ఇలాంటివి వ్యవసాయ పనులు ఇలాంటివి. వాటిల్లో మీరు బాగా వృద్ధి చెందాలనుకుంటున్నారా? తర్వాత వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇలాంటివన్నీ క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు శ్రద్ధగా చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా 90 రోజులు విడవకుండా చెయ్యాలి. అక్కడ పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను. అంతేకాదు, ఈ మంత్రం చెప్పుకుంటాం. మీరు ఎన్ని ఎక్కువ సార్లు జపించగలిగితే అంత మంచిది. లేకపోతే మీరు ఎవరినైనా పెట్టించుకుని రోజు లోపల 500 సార్లు చదివించాలి. వాళ్ళకి తాంబూలం సమర్పణ, అది మీ ఇష్టం. ఇది ఏమిటది? చక్కగా మీ ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలకి నీళ్లు పోయండి. తర్వాత ఒక తులసి కోట ఇంట్లోనే పెట్టుకుని తులసికి నమస్కరించండి. 40 రోజుల పాటు తప్పనిసరిగా రోజూ కొబ్బరికాయ కొట్టండి. రోజూ పరవాన్నం నివేదించండి. ఇది తప్పనిసరి. మీరు చేస్తున్న వ్యాపారం అలాంటి ఫలితం రావాలి మీకు. దానికోసం రోజూ తప్పనిసరిగా 108కి తక్కువ కాకుండా ఈ మంత్రం జపించండి. జపిస్తే పంట పొలాలు లేదా పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ ఇలాంటివన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. ఆంజనగంధిం సురభిం బహ్వన్నం అకృషీవలాం ప్రాహం మృగాణం మాతరం అరణ్యాని అశంసిటం. అమ్మా, అరణ్యదేవత అంటే కనీసం పూల మొక్కలన్నీ ఉన్న పార్కు దగ్గరికైనా వెళ్ళి సాయంకాలం నమస్కారం పెట్టుకోండి. ఆ పని చేయండి. అడుగుతున్నారు ఆంజనగంధిం. అమ్మా, అరణ్యదేవత, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయమ్మా నీ దగ్గర? ఎన్ని రకాల సువాసనలు వస్తాయి? అటు పశువులకి ఆనందం కలిగిస్తావు, మాకు ఆనందం కలిగిస్తావు, ఎన్నెన్నో ఇస్తావే. ఆంజనగంధిం సురభిం. ఆ సువాసన ఎంత గొప్పగా అంటే మొగలి పూలు, మల్లెలు, మొల్లలు ఇలాంటివన్నీ రకరకాల పదార్థాలు. వెలగ చెట్టు ఉందో ఎంత అద్భుతమైన సువాసన వస్తుందో అలాగా ఆంజనగంధిం సురభిం బహ్వన్నం. అడవిని ఆశ్రయించి బతకని వాడు ఎవడైనా ఉన్నాడా? అందరూ బతుకుతున్నారు. బహు అన్నం, రకరకాలుగా అన్నాన్ని భోజనాన్ని పెడతావు, నీడనిస్తావు, పైన ఉండేందుకు చోటిస్తావు. ఇంత దానివి నువ్వు ఓ అరణ్యమా. అకృషీవలం, మా ఊళ్ళో పంట పొలాలు కావాలంటే వ్యవసాయులు వచ్చి అవన్నీ చేసుకోవాలి. నాగళ్ళు పెట్టి చేయాలి, సేంద్రియ ఎరువులు వేయాలి, మరొకటి వేయాలి. కానీ అడవులు పెంచడానికి చెట్లు కొట్టేయకుండా ఉంటే చాలు. అకృషీవలం. ఏ వ్యవసాయదారుడు వచ్చి అడవులు పెంచడం పనిగట్టుకుని మనం పెంచుతున్నాం. ఈ మధ్య అడవులు, కృత్రిమ అడవులు మనం పెంచుకుంటున్నాం అంతే. అకృషీవలం. అలాంటిది ప్రాహం అకృషీవలం ప్రాహు. అమ్మా, ప్రాహం చాలా గొప్పదానివమ్మా నువ్వు. అలాంటి దానివి. మృగాణం మాతరం, మృగములన్నిటికీ తల్లి వంటి దానివి. మృగములంటే పక్షులు జంతువులు మాత్రమే కాదు, అడవిలో బతికే మానవులు కూడా మృగములే. అంటే మృగం ఎందుకని? వెదకునది, వెదకబడునది మృగం అన్నమాట. అంచేత పక్షులకి, జంతువులు అన్నిటికీ కూడా మాతరం, తల్లి వంటి దానివమ్మ. అరణ్యాని అశంసిషం. ఓ అరణ్యాని, అరణ్యదేవత. ఈ అరణ్యదేవతని వేదంలో వనస్పతి దేవత అంటారు. ఓ అరణ్యదేవత, రక్షించు మమ్మల్ని. సరిగ్గా ఇదే మాట మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మరాజు ద్వైతవనానికి దండం పెడుతూ ఇదే మాట చెప్తాడు. ఓ ద్వైతవనమా, ఇంతమంది బతుకుతున్నారు, మేము కూడా వచ్చి నీ నీడలో బతుకుతామమ్మా అంటాడు ఆ మహానుభావుడు. అలాగే ఈ రోజునైతే అడవులన్నీ చదును చేసేసి ఫ్లాట్లు కట్టేసుకుంటున్నాం. అరణ్యాన్ని గౌరవిద్దాం, అరణ్యాన్ని బతకనిద్దాం. అందుకని అరణ్యాలు లేవు కనుకనే చిరతపుళ్ళు, ఏనుగులన్నీ ఊళ్ళ మీద పడుతున్నాయి. ఇంచేత వాడి తిండి లేకుండా చేస్తున్నాం మనం అడవుల్ని నాశనం చేసి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంచేత అరణ్యాన్ని రక్షించవమ్మా. ఇది మొదట 40 రోజులు అన్నాం. 40 రోజులు కొబ్బరికాయ కొట్టాలి, పరమాన్నం నైవేదన చేయాలి, 100 సార్లు చదువుకోవాలి. చేతక్క అని వాళ్ళైతే వాళ్ళ పుట్టిన నక్షత్రం రోజు కానీ, శని ఆదివారాల్లో కానీ దేవాలయంలో ఇంత ప్రసాదం చేయించి నలుగురికి పంచిపెట్టండి. కానీ ఫలితం అద్భుతంగా లభిస్తుంది. కనీసం ఇంట్లో చదువుకోగలిగితే 500 సార్లు చదవండి. అరగంటే పడుతుంది సుమా, అంతకంటే ఎక్కువ పట్టదు.
పాలు నివేదన చేయండి, లేదా మీ ఇష్టం ఏ పళ్ళైనా సరే నివేదన చేయండి, ఫలితం లభిస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఆ మంత్రం చెప్పుకుందాం. ఆంజనగంధిం సురభిం బక్వన్నం అకృషీవలాం రాహు మృగాణాం మాతరం అరణ్యానిం అశంసిషం. మేము ప్రార్థన చేస్తున్నాం, అరణ్యదేవత రక్షించు. స్వస్తి.